శాస్త్రుల పరిస్థితులు ఏం చేశారు? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తాడు ఈ విషయానికి? మోషే గారేమో రాళ్లతో కొట్టి చంపేమని ఆజ్ఞించాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆమె తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తాడని ఆయన దగ్గర తీసుకొస్తారు ఆమెని. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విన్నప్పుడు వారి పరిస్థితి చూడండి. అక్కడ కింద ఏమంటున్నాడు? పుట్నోట్లో ఉంది. మాట విని అన్న దగ్గర పుట్నోట్లో ఏమనుంది? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, అంటే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? మీలో పాపం చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ ఆమె మీద రాయేయడానికి ప్రయత్నించండి, లేకపోతే రాయేయండి, ఆమె శిక్షించండి. ఫస్ట్ పాపం చేయని వాళ్ళు ఎవరో ఫస్ట్ ఆమె మీద రాయేయండి అన్నప్పుడు ఒక్కరు కూడా వేయడానికి ముందుకు రాలేదు. ఎందుకు? వారి మనస్సాక్షి వారిని గద్దించింది. వారు అదే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఇంకొక పాపని తీసుకొచ్చి ఏమైనా మేము శిక్షిస్తామంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పకనే చెప్పాడు. అంటే ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూరాన్ని నువ్వు తీసుకుంటేనే ఎదుటి వాడి కంట్లో ఉన్న నలుసు నీకు కనపడింది. అంటే పాపులుగా ఉన్నటువంటి వీరు ఆమెను శిక్షించడానికి వీరి మనస్సాక్షి ఒప్పుకోవాలి. అందే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. పెద్దవారంటే వారు అనుభవంలో చేస్తుంటారు, మరి చిన్నవారంటే అంతే. లోకంలోనే పాపం ఉంది. నువ్వు వద్దన్నా అంటుకునిద్ది, అది అంటుకున్న దాన్ని కడుక్కోవడం తప్ప ఏం చేయలేం. వద్దన్నా అంటుకునిద్ది, అంటుకున్న దాన్ని కడుక్కోవాలి. అది ఆ మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించాడు. కాబట్టి పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా అంటున్నాడు. ఒక వ్యభిచారిని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట అమ్మా. ఎంత చక్కని మాట అంటే, ఎంత సంస్కారవంతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అమ్మా అంటున్నాడు.